సినిమా ఇండస్ట్రీలోకి ఒక లీడ్ యాక్టర్గా గోల్డెన్ స్పూన్తో ఎంటర్ అయిన వాళ్ళకన్నా కష్టపడి సెల్ఫ్ మేడ్గా వచ్చిన వాళ్ళని ఆడియన్స్ ఎప్పుడూ కొంచెం ఎక్కువగానే రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరి హెల్ప్ లేకుండా వచ్చి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ అండ్ పార్షాలిటీలు చూస్తూ ఒక లీడింగ్ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళ మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఇన్నర్గా వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎక్కువగా హేట్ చేయాలని కూడా అనిపించదు. కానీ ఇది హీరో విజయ్ దేవరకొండ గారికి ఎక్సెప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే చేసిన 10 సినిమాల్లోనే స్టార్ స్టేటస్తో పాటు నెగిటివ్ ఇంప్రెషన్ కూడా అలానే పొందుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఖుషీ మూవీ ఈవెంట్లో ఒక 100 నీడీ ఫ్యామిలీస్కి 1 lakh చొప్పున 1 crore డిస్ట్రిబ్యూట్ చేస్తానని ప్రామిస్ చేసిన విజయ్ దేవరకొండ గారిని మెచ్చుకోవాల్సింది పోయి క్రిటిసైజ్ చేసేవారు ఎక్కువయ్యారు. అండ్ ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఇంత నెగిటివ్ ఇంప్రెషన్ ఆడియన్స్కి అతని మీద ఎందుకు వచ్చిందో అనాలిసిస్ చేసి వీడియో చేయాలనుకున్నా. అండ్ ఇది నా విష్ మాత్రమే కాదు, కొంతమంది విజయ్ దేవరకొండ గారి గురించి వీడియో చేయమని కమెంట్స్ చేశారు, వాళ్ళ కోసం కూడా. సో కమింగ్ టు ది పాయింట్, హీరో విజయ్ దేవరకొండ గారి డెబ్యూ స్టార్ట్లోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మూవీస్ ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అవడంతో అప్పటి వరకు సర్వైవ్ అవుతున్న టైర్ 2 హీరోస్ అందరిలో కన్నా ఒక్కసారిగా స్టార్ ఇమేజ్తో పాటు సోషల్ మీడియాలోనే కాదు ఆఫ్లైన్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్. అండ్ ఇదంతా ఓవర్ నైట్లో వచ్చిందైతే కాదు, దీని వెనక తన కష్టం ఎంతో ఉంది. అండ్ ఎర్లీ స్టేజ్లోనే నీడీ పీపుల్కి అండ్ ఎన్జిఓస్కి హెల్ప్ చేయడం ఎక్సెట్రా అవన్నీ చేసి తన క్యారెక్టర్ పరంగా కూడా ఆడియన్స్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారు. అయితే మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం, యంగ్స్టర్స్ కూడా విజయ్ గారిని ఓన్ చేసుకోవడం, దీని అంతటి వల్ల చాలా తక్కువ టైంలోనే తన మార్కెట్ విపరీతంగా పెరిగింది. సో ఇలా ఒక పాజిటివ్ జర్నీతో వెళ్తున్న విజయ్ ఫిలిం కెరీర్లో సడన్గా సెట్ అయిన ఆడియన్స్లో విజయ్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో సర్వైవ్ అయినా అవుతున్న యాక్టర్స్ని చూస్తే వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయినప్పటికీ చాలా హంబుల్గా ఉంటారు. అండ్ ప్రెజెంట్ ఉన్న స్టార్స్ మహేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, ఇలా ప్రతి స్టార్ హీరో ఎంత సక్సెస్ అయినప్పటికీ డౌన్ టు ఎర్త్ ఉంటారు కానీ యాటిట్యూడ్ అనేది ఎక్కడ చూపించరు. అండ్ ఈవెన్ టైర్ 2 హీరోస్ని చూసుకున్న నాని గారు కానివ్వండి, ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాగ చైతన్య గారు కానీ, కార్తికేయ, నిఖిల్, నితిన్ గారు, ఇలా చాలామంది హీరోస్ సక్సెస్లో ఉన్నా లేకున్నా ఒక డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. కానీ విజయ్ దేవరకొండ గారు దీనికి క్వైట్ ఆపోజిట్గా ఒక ట్రాన్స్లో ఉండి స్టేజ్ ఎక్కగానే రౌడీ బాయ్ అని చెప్పుకుంటూ బిహేవ్ చేసేసరికి మ్యాక్సిమం ఆడియన్స్లో సక్సెస్ రాగానే విజయ్కి యాటిట్యూడ్ పెరిగిపోయిందని, ఈగో పెరిగిపోయిందని ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దీనికి తగ్గట్టే లైగర్ మూవీ ప్రమోషన్స్లో ఈ ట్రాన్స్ ఓవర్ ద బోర్డు వెళ్ళడం అండ్ మూవీ హ్యూజ్ డిజాస్టర్ అవడంతో ఒక్కసారిగా గట్టి దెబ్బ తగిలింది విజయ్ గారికి. సో అందుకే రీసెంట్గా ఖుషీ మూవీ ఈవెంట్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని చాలా కామ్ నేచర్తో విజయ్ గారు బిహేవ్ చేయడం మనం చూసాం. కానీ నిజానికి ఆయన ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఏ కాంట్రవర్సీలోకి దూరకపోయినా ఈ యాటిట్యూడ్, డైలాగ్స్ అండ్ బిహేవియర్ వల్లే అతని మీద ఆడియన్స్కి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇదంతా అతను కావాలని చేస్తారని నేను చెప్పడం లేదు, ఇదంతా అతని ఇన్బుల్ట్ బాడీ లాంగ్వేజ్ కనుక దాన్ని కొంచెం నోటీస్ చేసి అది చేంజ్ చేసుకుంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా మారుతుంది. అండ్ మారిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైగర్ మూవీ ప్రమోషన్స్లో విజయ్కి, ఖుషీ ప్రమోషన్స్లో ఉన్న విజయ్కి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈవెన్ విశ్వక్సేన్ గారు కూడా స్టార్టింగ్లో కొంచెం ఇదే యాటిట్యూడ్తో ఉండేవారు, బట్ దానికి లిమిట్ ఉంది కాబట్టి ఆడియన్స్ పెద్దగా అతన్ని నోటీస్ చేయలేదు. సో విజయ్ గారి క్యారెక్టర్ మీద సర్టిఫికెట్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయలేదు. కేవలం వచ్చిన స్టార్ ఇమేజ్ని కాపాడుకోకుండా అనవసరంగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అది చూపించి అందరి ముందు నెగిటివ్ అవుతున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ నాకు చాలా ఇష్టమైన కొద్దిమంది ప్రజెంట్ యంగ్స్టర్ యాక్టర్స్లో విజయ్ దేవరకొండ గారు ఒకరు. నా దృష్టిలో హీఈస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. కామెడీ చేయగలరు, ఇంటెన్స్ రోల్స్ చేయగలరు, ఎమోషన్ పండించగలరు, అండ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ నుంచి మాసీ రోల్స్ వరకు ఏదైనా చేయగల పొటెన్షియల్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ గారు. అయితే హీరో అవ్వాలని ప్రయత్నిస్తూ ఫైనల్గా హీరో అవ్వడమే కాకుండా స్టార్ ఇమేజ్ వస్తే దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా బిగ్ థింగ్. అది మిస్ఫేర్ అయినప్పుడే ఇలాంటి యాటిట్యూడ్ థింగ్స్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. అది విజయ్ దేవరకొండ గారి ఫిలిం కెరీర్లో జరిగిందేమోనని నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఇంకా చాలా జర్నీ ఉంది. హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. అండ్ అందుకే అతని మీద మోర్ దెన్ కన్సర్న్ కన్నా ఇష్టంతో చేసిన వీడియో ఇది. ఇక్కడ నుంచి అయినా ఒక హంబుల్ నేచర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అతను పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ అండ్ కామెంట్స్ ప్రతి హీరోకి జస్ట్ టెంపరీ థింగ్స్ కాబట్టి ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఇవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి, వెయిటింగ్ ఫర్ హిస్ గ్రాండ్ సక్సెస్. అండ్ ఫైనల్గా క్రిటిసైజ్ చేసేవాడు ఏదో ఒక రీజన్తో చేస్తాడు, అది మనం పట్టించుకోని అవసరం లేదు. బట్ మనం మన యాటిట్యూడ్, బిహేవియర్తో వాడికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే చాలు. ఈ ఒక్క రీజన్ వల్లే మ్యాక్సిమం ఆడియన్స్లో నెగిటివ్ అవుతున్నారు విజయ్. దానివల్లే ఆయన చేసిన మంచి పనులు కూడా కనిపించకుండా అయిపోతుంది. హోప్ సో ఇది చేంజ్ అవుతుందని అనుకుంటున్నా. రైట్, అండ్ దట్స్ ఇట్ గైస్. విజయ్ దేవరకొండ గారు కొంతమంది ఆడియన్స్ దృష్టిలో ఎందుకు క్రిటిసైజ్ చేయబడుతున్నారో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి కంక్లూడ్ చేసిన వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి. అండ్ విజయ్ దేవరకొండ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎందుకు ట్రోల్ చేయబడుతున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.